ఈ ఆహారం ఎంతకాలం నుంచి మీరు ఈ గడ్డం కానివ్వండి లాల్చి జీన్స్ అంటే దీనికి ఏమన్నా స్పెసిఫిక్ గా దీనికి ఇలాగే ఉండాలని ఉందండి. అవునా? 2003 జూన్ 24 నుంచి నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే అసలు మీరు ఏం చేస్తూ ఉంటారనేది. మీరు మాట్లాడని విషయం లేదు. దేవుడి గుడి మండపం ఉంటాయి కదా, దాని కింద 2 ఎలకలు ఉన్నాయి. వాళ్ళ ఆవిడ అందట, ఏమండి 2 ఎలకలు ఉన్నాయండి తీసి బయటపడండి అందట. ఆయన బయటపడేటువంటి చంపేశాడట. అది జరిగిన 2 రోజులకి వాళ్ళ 2 పిల్లలు చనిపోయారు. మీకు గోగినేని బాబు గారికి తేడా ఏంటంటారు? ఆయన యాక్చువల్ ఉద్దేశం దేవుడు ఉన్నాడో లేదంది కాదండి. ఆయన కూడా ఎవరికి అర్థం కాంది. ఆయన కూడా ఆ ఫైట్ని స్పష్టంగా చెప్పండి, కన్ఫ్యూజన్లో కొట్టేసిన అన్నట్టుగా. సరే, మీ ఉద్దేశ ప్రకారం ప్రతి మనిషి కూడా ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలంటే? నేను చచ్చాక నువ్వు వస్తావు, నా వాళ్ళందరితోటి చెబుతావు నాకు చాలా ఇష్టమైన వాడు అని. కొంతమంది బయటికి హార్ష్గా ఉన్నా, బయటికి దొంగలా ఉన్నా, లోపల దొరలా ఉండొచ్చు కదా. సో అందుకే మీ లోపల మనిషి ఏమిటో చెప్పమంటున్నాను. దొంగ దొర మీకు ఏది కావాలి? సరే, బయటికి దొరలా ఉన్నారు, లోపల దొంగదే చెప్పండి. ఎగ్జాక్ట్ దిస్ ఐ వాంట్. ఇప్పుడు ఏమవుతుందని చెప్తాను. మీరు ఎవరైనా క్వశ్చన్ అడగండి. మీ అయిపోయిన ఇంటర్వ్యూలు, అవబోయే ఇంటర్వ్యూలు ఎవరైనా అడగండి, దొర ఉన్నాడు అంటారు. నేను చెప్తున్నానండి, నాలో దొంగ ఉన్నాడు. అంటే తెలివితేటలకి చావు తెలివితేటలకి తేడా ఏంటి? ఈ మొత్తం భారతదేశంలో అతి తెలివైన వాడి పేరు చెప్పండి. ద బెస్ట్ తెలివైన ఈయన్ని మించిన ముదురు తెలివి, ఏ వీరముదురు, దేశముదురు, ఏదైనా చెప్పండి. ఆడొక పేరు చెప్పండి. నేను చెప్పలేను సార్, అంత గొప్ప. నేను చెప్తాను, నరేంద్ర మోడీ. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల లక్షల మందిని ఆర్జీవి గారికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. మీ అమ్మ మీ చెల్లి అయితే ఒకలా బిహేవ్ చేస్తావు, బయట అమ్మ అయితే ఒకలా బిహేవ్ చేస్తావు. ఎత్తర నార్యత పూజితే అని చెప్పి శ్లోకం చెప్తావు, గుళ్ళోకి వెళ్ళేమో పూజలు చేస్తావు, బయటకు వచ్చేమో ఆడదాన్ని నిస్సిగ్గుగా చూస్తావు, పట్టు చీర కట్టుకున్నా కూడా ఇంత నీచంగా చూస్తావు. బతుకేంద్రాబాయినిది. అంటే ఆయన ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటంటారు? ఎలా అయిపోయాడైనా అంటే ప్రతిరోజు ఆయనే చెప్పాడు ఆయన నోటితోటి, నేను ప్రతిరోజు పవన్ చూస్తాను. సో పవన్ చూసే మనుషుల మెంటాలిటీ ఎలా మారిపోయే అవకాశం ఉంది మీ ఉద్దేశ ప్రకారం? ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైనది, అత్యంత అసహ్యమైనది ఒకటే పదార్థం అయితే అది దేవుడని చెప్పండి. మీరు చెప్పగలరని చెప్పండి. చెప్పండి. మరి మనమే ఇలా ఉంటే వర్మకి ఎన్ని ఆలోచనలు రావాలి? చేతిలో మీడియా ఉంటే వాడంత రెచ్చిపోవాలి. మీరు కాన్షియస్లో ఉండి, సబ్ కాన్షియస్లో అనట్లేదు, కాన్షియస్లో ఉండి సరిదిద్దుకోలేని తప్పు ఏదైనా చేశారు ఎప్పటివరకు? మరి చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు. ఒక ఆవిడ, ఇవన్నీ నిజంగా జరిగినవే. వివాహ బంధాలు నిలబడకపోవడానికి, వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం పటిష్టంగా ఉండకపోవడానికి ఈ కల్చర్ ఏమన్నా తోడ్పడుతుందంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఇక్కడ నేను 2 పాయింట్లు చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాను. 2 పాయింట్లు అంటే 2 నోట్ పేజ్. ఒకటి, డ్రెస్ సెన్స్ని బట్టి అవతల మనిషిని మీరు కొంత గెస్, డ్రెస్ సెన్స్ని బట్టి మనిషిని అంచనా వేయడం కాదు, మాట్లాడే తీరుని బట్టి కూడా. 2000 రూపాయల నోటుకి నేనేమో ఓటేస్తాను,
అసలు ఎవడు ఎందుకు వస్తున్నాడో రాజకీయాల్లోకి అర్థం కాదు. ఆడెవడో వస్తాడట, వస్తే ఆడేదో కొత్త జెండా అట, ఆడ వెనకాల నేను ఎగేసుకెళ్ళిపోతానంట. ఆయన ఎవడు తిట్టకూడదట పైగా. అది ఆయన గురించేగా. మీ జీవితంలో సగం వరకు కొంతకాలం వరకు దేవుణ్ణి గట్టిగా నమ్మారు మీరు, ఆ తర్వాత నమ్మలేదు, దేవుడే లేడంటున్నారు. ఎందుకు అలాంటి కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది అనేది అడిగాను. మన జీవితంలో మనకి తెలియకుండా జరిగే కొన్ని సంఘటనలు ఉంటాయండి. కాంప్లెక్స్ సొసైటీలో ఎక్కువ ఉంటాయి. ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి రహస్యం ఇంట్లో వాళ్ళకి కూడా తెలియని రహస్యం.